డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీశాప్ రౌండ్ 2కి సంబంధించి IIIT కర్నూలు దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మరి IIIT ఆల్రెడీ స్టూడెంట్స్ అందరు కూడా రిపోర్టింగ్ చేసుకున్నారు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా మీకు అనుమానం రావచ్చు, సార్ ఇదంతా ఎందుకు, మరి రౌండ్ 2 నుంచి రౌండ్ 3 లేదు కదా, మీరు ఎందుకు వీడియో చేస్తారు? ఒక అవగాహన కోసం అసలు ఎంతవరకు ఆగింది మీరు కూడా స్టూడెంట్స్ కొంతమంది తెలుసుకుంటారు కదా, పేరెంట్స్ మనకి ఎంతవరకు సిఆర్ఎల్ ర్యాంకు కర్నూలులో ఎంతవరకు సీట్ వచ్చింది, ఏ కేటగిరీకి ఎంతవరకు వచ్చింది, అదేవిధంగా జేఈ 2025 2027కి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి నాకు కర్నూలులో రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, ఒక అవగాహన ఉంటాకి వీడియో చేస్తున్నాను. అందుకని అదే, అంతకుమించి వేరే ఉద్దేశం అయితే లేదు. కొంతమంది స్టూడెంట్స్ మరి తిట్టుకోవచ్చు, కానీ ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తాను. ఎంతవరకు వచ్చి ఆగింది, రిమైనింగ్ 2027లో స్టూడెంట్స్ మరి ఎంతవరకు అయితే దీన్ని తెచ్చుకోవచ్చు, ఎంత కష్టపడాలి అనేది కూడా. మరి ఈసారి అయితే చాలా కాంపిటీషన్ ఉందమ్మా, అది అందరికీ తెలిసిందే. ఈసారి కూడా ఇంకా ఎక్కువ కాంపిటీషను, ఈసారి కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని జేఈ 2027 వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వమని మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో మరి ఫాలో అవుతున్నారో వాళ్ళకి నేను మరి హెచ్చరిక అనుకోండి, ఏ విధంగా అనుకోండి సూచన మాత్రం చేస్తాను. స్టూడెంట్స్ మరి IIIT కర్నూలులో సిఎస్సి 43,700కి వచ్చింది. సిఎస్సి 5 ఇయర్స్ వచ్చి 4 ఇయర్స్ 43, 5 ఇయర్స్ 51, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 ఇయర్స్ 51,000, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మాయిలకి 60,000, ఈసీఈ 4 ఇయర్స్ 42,000, మరి ఏఐ మరి 4 ఇయర్స్ 5 ఇయర్స్ 62,000 అయితే కట్. ఇక చూసినట్టయితే IIIT కర్నూలు సిఎస్సి 5 ఇయర్స్ వచ్చి అమ్మాయిలకి 64,000, ఈసీఈ 4 ఇయర్స్ అమ్మాయిలకి 67,000 కట్ అయిపోయింది. ఈసీఈ 5 ఇయర్స్ 69,000, ఈసీఈ 5 ఇయర్స్ 82,000, మెకానికల్ 4 ఇయర్స్ 87,000. ఇక మెకానికల్ 5 ఇయర్స్ వచ్చి 93,453, మెకానికల్ 5 ఇయర్స్ 1,00,000 దాకా కట్ అయిపోయింది. మెకానికల్ 4 ఇయర్స్ 1,07,000 దాకా స్టూడెంట్స్కి అయితే ఈ విధంగా ఓపెన్లో ఈ విధమైన కట్ ఆఫ్ అయితే ఉంది. దాదాపు ఏంటంటే 1,00,000 నుంచి స్టార్ట్ అయిపోయింది, 43,000 నుంచి 1,00,000 వరకు మెకానికల్ ఇంజనీరింగ్ అయితే. ఇక ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే సిఎస్సి 46,000కి వచ్చింది 4 ఇయర్స్, ఏఐ 4 ఇయర్స్ 55,000, 5 ఇయర్స్ ఏఐ 65,800, ఈసీఈ 4 ఇయర్స్ 72,562, మరి ఈసీఈ 4 ఇయర్స్ 79,400 న్యూట్రల్, ఈసీఈ 5 ఇయర్స్ 75,800. మెకానికల్ ఇంజనీరింగ్ 99,911కి వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ 4 ఇయర్సే వచ్చింది 1 lakh. అంటే వీళ్ళకి ఒక అవగాహన లేదు, మెకానికల్ 4 ఇయర్సే మరి ఎక్కువ ర్యాంక్ వచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి 1,16,000 దాకా వచ్చేసింది, ఇది 1 lakh దాకా వచ్చింది. ఇక ఓబీసీ ఎన్సీఎల్ విషయానికి వస్తే సిఎస్సి 4 ఇయర్స్ 54,845, మరి సిఎస్సి 5 ఇయర్స్ 58,000, సిఎస్సి 4 ఇయర్స్ ఫీమేల్ 61,000, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 63,000, మరి ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ 4 ఇయర్స్ 69,000, ఈసీఈ 4 ఇయర్స్ మరి 74,000 దాకా స్టూడెంట్స్కి వచ్చింది. అదేవిధంగా ఏఐ 5 ఇయర్స్ 75,000, మరి ఈసీఈ 4 ఇయర్స్ 77,000కి వచ్చేసింది. ఈసీఈ 5 ఇయర్స్ న్యూట్రల్ 81,224, ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ 86,974, మెకానికల్ ఇంజనీరింగ్ 96,628 అయితే. మరి ఈసీఈ 5 ఇయర్స్ 1 lakh వచ్చేసింది, 1 lakh దాకా వచ్చింది అమ్మాయిలకి. మరి మెకానికల్ 4 ఇయర్స్ 1,04,400, మెకానికల్ 4 ఇయర్స్ ఫీమేల్కి 1,20,000, న్యూట్రల్ 4 ఇయర్స్ ఇది. మెకానికల్ 5 ఇయర్స్ అమ్మాయిలకు 1,21,000 దాకా స్టూడెంట్స్కి అయితే ఓబీసీ ఎన్సీఎల్కి అయితే. ఇది ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఏఐ 4 ఇయర్స్ అంటే సిఎస్సి లేదమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ విషయంలో సిఎస్సి హాట్ కేక్లాగా ముందే రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నారు. వీళ్ళంతా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఏంటంటే అంత దూరం వెళ్ళటం ఇష్టం లేక నాకు కర్నూలు ఏ బ్రాంచ్ వచ్చినా చాలు అన్న పరిస్థితికి వచ్చేసారు. అందుకని ఎస్సీ స్టూడెంట్ ఎస్సీ ఎస్టీ అసలు వీళ్ళైతే ఇక్కడే ఉంటున్నారు. ఈ సిఎస్సి లేదు ఇక్కడ. మరి 4 ఇయర్స్ 1,48,656, 5 ఇయర్స్ 1,66,000, మరి ఈసీఈ 4 ఇయర్స్ 1,68,000,
మరి ఈసీ 5 years 1,72,000, మెకానికల్ 4 years 2 lakhs. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఎస్సీ స్టూడెంట్స్కి అయితే వచ్చింది. చాలా కాంపిటీషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీలో. స్టూడెంట్స్ ఎవరైనా జేఈ 2027కి ప్రిపేర్ అవుతుంటే తస్మాత్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. కాంపిటీషన్ హెవీగా ఉంది. రిజర్వేషన్ స్టూడెంట్స్కి కాంపిటీషన్ అయితే హెవీగా ఉంది, చూసుకుని జాయిన్ అవ్వండి. మరి ప్రిపరేషన్ అయితే 2027కి స్టార్ట్ చేస్తుంది. మరి స్టూడెంట్స్ మరి ఎస్టీకి చూడండి, ఎస్టీలో అసలు సీట్లే లేవు, మెకానికల్ మాత్రం మిగిలి ఉంది. ఇక్కడ మెకానికల్ 23,235,000 వచ్చింది. సిఎస్సి 4 years అమ్మాయిలకి 2,56,000 వచ్చింది. ఈ అమ్మాయి చాలా లక్కీ అనుకోవచ్చు. మెకానికల్ 5 years 2,69,000. ఎస్సీ ఎస్టీ పిల్లల్లో అసలు సీట్లే ఉంటల్లా. మరి సీసీ యాప్కి వచ్చేసరికి వీళ్ళు జోసాలోనే ఫిక్స్ అయిపోయి నేను ఎక్కడే జాయిన్ అవుతారనే ఉంటున్నారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ప్రిపరేషన్ విషయంలో జేఈ 2027కి ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు మంచిగా ప్రిపేర్ అయితే హ్యాపీగా మీరు. కాంపిటీషన్ అయితే హెవీగా ఉంది, ఈసారి కూడా పెరిగింది. జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ, బాయ్.